తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలన్న ఆశతో ఎక్కువ మంది సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయి భారీగా నష్టపోతున్నారని జిల్లా సైబర్ సెల్ ఎస్ఐ బి మధు వెంకటరాజ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఏసీటీతో మాట్లాడుతూ ముఖ్యంగా చదువుకున్నవారు యువత ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో పెట్టుబడి ఆఫర్లను గుడ్డిగా నమ్మి మోసపోతున్నారని పేర్కొన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్లకు వచ్చే మెసేజ్లను చూసి మోసపోవద్దని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా లోన్ యాప్స్ వలన ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. చాలామంది చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో రకరకాల యూట్యూబ్లో కానివ్వండి అట్లా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్తులు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో మెసేజెస్ పంపి తక్కువ టైంలో ఈజీగా ఎక్కువ అమౌంట్ సంపాదించాలనే టాస్కులు వాళ్ళకి పంపిస్తున్నారు. ఇది చాలామంది యంగ్స్టర్స్ కానివ్వండి, ఎంబీఏ, బీటెక్, ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా నమ్మి ఆ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచనతో ఆ వాట్సాప్, టెలిగ్రామ్లో వచ్చే టాస్కుల్లో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి లక్షల్లో మోసపోతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తించవలసిన విషయం. ఎందుకంటే చదువుకున్న ఎంప్లాయీసే ఎక్కువ మంది మోసపోతున్నారు ఇందులో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇట్లా వాట్సాప్, టెలిగ్రామ్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ని ఎవరు కూడా గుడ్డిగా నమ్మవద్దు. అలాగే సైబర్ నేరాలు గురి కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటిస్తే చాలా సేఫ్గా ఉంటుంది. అందులో ముఖ్యంగా కస్టమర్ కేర్ నెంబర్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లోనే సెర్చ్ చేయాలి, కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఒరిజినల్తో పాటు ఫేక్ నెంబర్స్ వస్తాయి. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లోనే కస్టమర్ కేర్ నెంబర్స్ సెర్చ్ చేయాలి. అలాగే లోన్ యాప్స్కి దూరంగా ఉండాలి. అలాగే మనకి లాటరీ మెసేజెస్ కానివ్వండి, అలాగే రిజిస్టర్ పోస్టుల్లో లాటరీకి సంబంధించిన కూపన్స్ అవి వస్తూ ఉంటాయి. వీటిని ఎవరో కూడా నమ్మకూడదు. అలాగే మన పాస్వర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అవసరమైతే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. అలాగే అన్నోన్ పర్సన్ నుండి వచ్చే ఫేస్బుక్, వాట్సాప్ వీడియో కాల్ని ఎవరో కూడా లిఫ్ట్ చేయకూడదు. దానివల్ల హనీ ట్రాప్ వలలో పడే ప్రమాదం ఉంది. అలాగే అన్నోన్ యాప్స్ వెబ్సైట్లో ప్రకటనలు చూసి మోసపోకూడదు. అలా చాలా మట్టుకి యోనో బ్యాంక్ అప్డేట్ చేయాలని ఇట్లా లింక్స్ వస్తూ ఉంటాయి, ఫిషింగ్ లింక్స్, క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని. అటువంటి లింక్స్ కూడా మనం ఓపెన్ చేయకుండా ఉంటే చాలా సేఫ్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మ్యాక్సిమం అందరూ కూడా సైబర్ నేరాల బారిన పడకుండా చాలా మట్టుకి సేవ్ అవుతారు. అలాగే ఎవరైనా సరే ఈ సైబర్ నేరస్తుల వల్ల పడి అమౌంట్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వాట్సాప్లో ప్రొఫార్మా పంపిస్తారు. అది ఫిల్ చేసి ఇమీడియట్గా పంపించినట్లయితే మీరు పోగొట్టుకున్న అమౌంట్ ఏ బ్యాంక్స్కి వెళ్ళి అన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా 1930 చేయడం వల్ల చాలా మట్టుకి మనం పోగొట్టుకునే అమౌంట్ వెంటనే తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది.